డిప్లాయ్మెంట్. ఓకే, ఇప్పుడు అవుతుంది చూసారా? అంటే లైక్ మిస్ ఏమన్నా అంటే ఇటు నేను ఎక్కడ బ్లర్ చేయట్లేదు, ఎడిటింగ్ ఏం లేదు కదా మన దాంట్లో. సో అందువల్ల ఏంటంటే అవి హైలైట్ అవుతా ఉన్నాయి క్రెడెన్షియల్స్. అందుకని చెప్పేసి నేను ఇన్యాక్టివేట్ చేసుకున్నా. అవసరమైనప్పుడు యాక్టివేట్ చేసుకుంటా. సో బెటర్ మీరు కూడా అలాగే ట్రై చేయండి. అంటే అఫ్ కోర్స్ మీరు ఎక్కడ పబ్లిష్ చేయరు కాబట్టి మీకు అవసరం లేదు. నేను పబ్లిష్ చేస్తున్నాను కాబట్టి నాకు అది ఖచ్చితంగా కావాల్సిందే. సో డిప్లాయ్ అవుతుంది, చూద్దాము. డిప్లాయ్ అయిన తర్వాత టెస్ట్ చేద్దాము. సో ఇప్పుడు ఒక ట్రైల్ వేద్దాం క్లౌడ్ లో. అయిపోయిన తర్వాత ఈరోజు అంటే మనం జస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని వద్దాం. తర్వాత ఈ ట్రైల్ వేద్దాం. ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేద్దాం, ఒక ల్యాండా క్రియేట్ చేద్దాం. ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి ల్యాండా పంపిద్దాం. సో ఈ ల్యాండా నుంచి ఎస్కేఎస్ కి పంపిద్దాం. ఎస్కేఎస్ దాని పని తను చూసుకుంటది. ఒకవేళ మీకేం లేదు జాయిన్ అవుతామంటే, లేదంటే రేపు చెప్పుకుందాం. ఓకే, డిప్లాయ్ అయితే అయింది. మన కోడ్లోకి వెళ్దాం. ఓకే, ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి? క్లౌడ్. క్లౌడ్ ఫార్మేషన్. యా, క్లౌడ్ ఫార్మేషన్ లోకి వెళ్ళి స్టాక్స్ ఉంటాయి. ఈ స్టాక్స్ లో ఓకే రీజన్ మార్చు. నేను వర్జీనియాలో డిప్లాయ్ చేసింది మనం. ఈఎల్ ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్ అప్డేటెడ్ కంప్లీటెడ్. సో ఎప్పుడు అప్డేట్ ఇది క్రియేట్ చేసింది మనం. ఒకవేళ అప్డేట్ చేసిన డేట్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఎప్పుడు అప్డేట్ అయిందో కూడా చూపిస్తుంది. సో అప్డేటెడ్ దాని 27/9/8 ఓపెన్ చేయండి. రీసోర్స్ లోకి వెళ్ళండి. ఇది హెల్లో వరల్డ్. ఇక్కడ చూడండి టైప్ AWS లాంబ్డా ఫంక్షన్. ఇది పర్మిషన్స్ రోల్స్ ఇవన్నీ. సో లెట్ మీ ఓపెన్ దిస్ AWS. ఇది మన కోడ్. ఓకే, మన కోడ్ మొత్తం ఇక్కడ వచ్చేసింది. సో ప్రీవియస్ గా ఎస్కేఎస్ అటాచ్ చేసాం కదా మనం. సో ఇప్పుడు ఈ ఎస్కేఎస్ మన కోడ్ ఉంది. ఇప్పుడు యాక్చువల్ అప్డేటెడ్ కోడ్ ఇది చూడండి, అంతే కదా? మన వర్క్ ఫ్లో అన్ని వచ్చినాయి. ఇది ఎస్కేఎస్, దీన్ని లింక్ అయింది. ఓకే, ఓపెన్ చేద్దాం దీన్ని. ఎస్కేఎస్ డమ్మీ ఎస్కేఎస్. ఇప్పుడు ఇక్కడ నుంచి మెసేజ్ పంపిస్తాం చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, క్లౌడ్ లో ఉన్నాము, ఎస్కేఎస్ కి వచ్చాము, ఎస్కేఎస్ నుంచి మెసేజ్ పంపిస్తున్నాను నేను. సో సెండ్ అండ్ రిసీవ్ మెసేజ్ ఇక్కడ. సో నేను ఇక్కడ ఏం మెసేజ్ అంటే నా ఇష్టం ఏది కావాలంటే అది పంపించుకోవచ్చు. ఇప్పుడు ఇన్వెంటరీ ఓపెన్ చేస్తున్నా, కాపీ చేసుకుందాం నోట్ ప్యాడ్. ఓకే, ఇది మెసేజ్ ఇన్వెంటరీ ఈవెంట్ కి. ఓకే, టెస్ట్ V1 పంపించిన. ఇప్పుడు నేను సింపుల్ గా అంటే మనకు అర్థం అవడానికి SQS. సో ఇన్వెంటరీ కాబట్టి ఇన్వెంటరీ టేబుల్ చేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, ఇది ఇన్వెంటరీ టేబుల్. ఈ ఇన్వెంటరీ టేబుల్లోకి ఆర్డర్ ఐడి. ఇప్పుడు మన ఇష్టం ఏదైనా పంపించుకోవచ్చు, ఎందుకంటే రిలేషన్షిప్ తీసేసాం కాబట్టి. అంటే దీంట్లో ఉండాల్సిందే, దీంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇష్టం ఆర్డర్ ఐడిలో ఏదైనా స్టోర్ చేసేసుకోవచ్చు. ఓకే, SQS టెస్ట్ -V1. ఓకే, జస్ట్ కాపీ చేసుకోండి మొత్తం. SQS మెసేజ్లోకి వెళ్ళామా,
ఓకే ఇది మెసేజ్. ఓకే సెండ్. సెండ్ కొట్టామా, వెళ్ళిపోయింది. ఒకసారి ఇప్పుడు డిబిలోకి వద్దాం, రన్ చేద్దాం. వచ్చిందా? వచ్చినాయా? వచ్చిందా రాలేదా? హలో. యా వచ్చింది బ్రో. ఓకే ఇప్పుడు మళ్ళీ ఆర్డర్లోకి వెళ్దాం, ఆర్డర్ టేబుల్లోకి వెళ్దాం.